జై గురుదత్త. ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చాం మేము. అద్భుతమైనటువంటి సంఘ ప్రాంతంలో, త్రివేణి సంగమ ప్రాంతంలో ఉన్నాం. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున ఈ యొక్క సంగమ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్షాలతోటి. అలాగే దత్తపీఠంలో మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రతీకగా నేను సాధన చేస్తున్నటువంటి, ఆరాధన చేస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క యంత్రరాజం ఏదైతే ఉందో ఆ యొక్క యంత్రరాజానికి సంబంధించినటువంటి అర్చన అభిషేక క్రమాన్ని కూడా ఈ యొక్క సంగమ ప్రాంతంలో సంగమ నీటితో ఆ యొక్క క్రమాన్ని, ఆ యొక్క పూజార్చన క్రమాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది యథాశక్తి ఉన్నటువంటి ద్రవ్యాలతోటి. ఎందుకంటే కొన్ని ద్రవ్యాలు ఇక్కడ లభించడం జరగలేదు నాకు. కాబట్టి ఉన్నటువంటి వాటితోటి చక్కగా స్వామివారి యొక్క ఆరాధన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క దత్తుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను నా యొక్క అర్చనకి, పూజకి ఉపక్రమిస్తున్నాను. జై గురుదత్త, జై గురుదత్త.